హలో, మానిక్యూర్ మరియు పెడిక్యూర్ ప్రక్రియపై ఈ ట్రైనింగ్కు స్వాగతం. ఈ ట్రైనింగ్ ముగిసే నాటికి మీరు మానిక్యూర్ ఇంకా పెడిక్యూర్ చేయగలరు. మానిక్యూర్ ఇంకా పెడిక్యూర్ చేసేటప్పుడు ఉపయోగించే వివిధ పనిముట్లు అలాగే సాధనాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి. క్లయింట్ చైర్, మానిక్యూర్ స్టూల్, మానిక్యూర్ టేబుల్, మానిక్యూర్ ట్రే, manicure bowl, infrared lamp, hot plate, medium size bowl, electric manicure kit, orange wood stick, emery board, magnifying glass, cuticle pusher, cuticle clipper, nail brush, nail scissors, nail buffer, spatula, pedispa, foot file, toenail clipper, pedicure clipper, UV LED lamp. Materials: cotton, nail varnish remover, cuticle oil or cream, whitening pencil, nail varnish, cuticle remover, nail bleachers, nail strengthener, hand lotion and cream, top coat, base coat, liquid hand wash, H2O2, manicure shampoo, vegetable oil, foot cream, foot powder, పేపర్ అండ్ కాటన్ టవల్స్. ప్లెయిన్ మానిక్యూర్ ప్రక్రియను నిర్వహించడంలో మనం ముందుగా పరిశీలిద్దాం. మానిక్యూర్ టేబుల్ సిద్ధం చేసిన తరువాత మీ క్లయింట్ని కూర్చోబెట్టాలి. మీ చేతులను శుభ్రం చేసుకోండి. క్లయింట్ చేతులను శానిటైజ్ చేయాలి. వీటిని నిర్ధారించడానికి క్లయింట్ చేతులను పరిశీలించండి. చేతులు, గోళ్ల పరిస్థితి, మానిక్యూర్కు ప్రతిబంధకంగా ఉండే ఏవైనా పరిస్థితులు ఉన్నాయా? చేతివేళ్లు మరియు గోళ్ల సహజ ఆకారం. గోరు వార్నిష్ తొలగించడం. ఎడమ చేతిపై చిటికెన వేలితో ప్రారంభించండి. కాటన్ ప్యాడ్ను రెండవ, మధ్య మరియు చూపుడు వేళ్ల మధ్య చుట్టండి. నెయిల్ వార్నిష్ రిమూవర్తో దూది, క్రీముతోనూ తేమగా మార్చండి. ప్రతి వేలిని విడివిడిగా పట్టుకోండి మరియు తడిసిన కాటన్ వూల్తో నెయిల్ ప్లేట్ను గట్టిగా నొక్కండి. గోరు నుండి దూది ముద్దను గట్టిగా లాగడం ద్వారా గోరు బేస్ నుండి చివరి వరకు నెయిల్ వార్నిష్ తొలగించండి. ఇది క్యూటికల్లో పాత పాలిష్ పూయడాన్ని నివారిస్తుంది. మీరు గోళ్లను ఆకృతి చేసేటప్పుడు సాయింగ్ మోషన్ని ఇంకా గోరు ఇరువైపులా లోతుగా ఫైల్ చేయడాన్ని, అవి పొడవుగా కనిపిస్తాయి ఇంకా ప్రక్కల పెరగడానికి అనుమతిస్తే బలంగా పెరుగుతాయి. క్యూటికల్ను మెత్తగా చేసి ఎడమ చేతికి క్యూటికల్ క్రీమ్ అప్లై చేయండి. పరిశుభ్రమైన సబ్బు మరియు వెచ్చని నీటి ద్రావణంలో ముంచండి. క్యూటికల్ను విప్పండి. ఎడమ చేతిని ఆరబెట్టాలి. క్యూటికల్ రిమూవర్ అప్లై చేయండి. దూది, వూల్ చుట్టిన ఆరెంజ్ వుడ్ స్టిక్ ని ఉపయోగించి వృత్తాకార చలనంతో క్యూటికల్ ని సడలించడం ప్రారంభించండి. క్యూటికల్స్ లేదా ఆరెంజ్ వుడ్ స్టిక్ ను పుష్ బ్యాక్ చేయడానికి క్యూటికల్ పుషర్ ఉపయోగించండి. ఈ దశ చేసేటప్పుడు క్యూటికల్ను తేమగా ఉంచండి. అదనంగా ఉండే క్యూటికల్ను తొలగించండి. చిన్న రోటరీ కదలికలను ఉపయోగించి మృత క్యూటికల్ను సున్నితంగా తొలగించండి. అదనపు క్యూటికల్, అసమాన క్యూటికల్ లేదా హ్యాంగ్ నెయిల్ ని కట్ చేయడానికి క్యూటికల్ నిప్పర్ను ఉపయోగించండి. క్యూటికల్ను ఒకే సెగ్మెంట్గా తొలగించండి. కుడి చేతికి క్యూటికల్ ముద్ద మీగడ అప్లై చేసి ఫింగర్ బౌల్లో ముంచాలి. ఎడమ చేతి మానిక్యూర్ కొనసాగించండి. అంచుల చివరలు కింద శుభ్రం చేయండి. అంచుల చివరలు కింద శుభ్రం చేయడానికి సబ్బు, నీటితో తడిసిన కాటన్ టిప్డ్ ఆరెంజ్ వుడ్ స్టిక్ ని ఉపయోగించండి. కదలిక మధ్య నుండి పక్కకు మృదువైన అంచుగా ఉంటుంది. రిస్ట్ ను పట్టుకుని లాంగ్ స్వీపింగ్ స్ట్రోక్ వంటి వివిధ స్ట్రోక్స్ ని ఉపయోగించి రెండు చేతులను హ్యాండ్ ముద్ద మీగడను మసాజ్ చేయండి. మరోవైపు కూడా అన్ని మసాజ్ దశలను పునరావృతం చేయండి. ఎడమ చేతికి, ఆపై కుడి చేతికి నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. అన్ని పరికరాలను శానిటైజ్ చేయండి.
సర్వీస్ ముగిసిన వెంటనే క్లయింట్ యొక్క ఆభరణాలను తిరిగి ఇవ్వాలి. ప్లెయిన్ మానిక్యూర్ ప్రక్రియను ఎలా చేయాలనేది మీకిప్పుడు తెలుసు. మనం ఇప్పుడు రెగ్యులర్ పెడిక్యూర్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. క్లయింట్ యొక్క 2 పాదాలను క్రిమిసంహారక ద్రావణంలో 3 నుండి 4 నిమిషాలు నానబెట్టండి. కొన్ని చుక్కల పెడిక్యూర్ షాంపూ ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో కలపండి. నెయిల్ ప్లేట్ నుండి ధూళి మరియు శిథిలాలను తొలగించడానికి గోరు ఉపరితలాన్ని బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి. ఫుట్ స్క్రాపర్ మరియు ప్యూమిస్ స్టోన్ సహాయంతో పాదాల నుండి మృత చర్మాన్ని తొలగించండి. ఎడమ పాదాన్ని నీటి నుండి బయటకు తీసి పాదం మరియు మడమల యొక్క డెడ్ స్కిన్ను తొలగించడానికి వృత్తాకార చలనాలు మరియు రుద్దడం చేయండి. పాదం మరియు మడమల యొక్క చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వృత్తాకార చలనాలు మరియు రుద్దడం చేయండి. మడమలపై మరింత ప్రెషర్ ఇవ్వండి. కుడి పాదాన్ని నీటిలో ముంచి ఎడమ పాదంలో మీరు అనుసరించిన దశలను అనుసరించండి. ఎడమ పాదం నుండి ఎక్స్ఫోలియేట్ క్రీమ్ను తొలగించండి. కుడి పాదంపై అదే దశలను పునరావృతం చేయండి. ఎడమ పాదం మరియు కాలు చీలమండ ప్రాంతం వరకు ఫుట్ క్రీమ్ అప్లై చేయండి. పాదాల నుండి ప్రారంభమయ్యే పొడవైన స్ట్రోక్లు పైకి వెళ్లి మోకాలి ప్రాంతం ముందు వరకు ఆపేలా ఇఫ్యూరాంజ్ మసాజ్ చేయండి. ఈ దశలను కనీసం 5 సార్లు పునరావృతం చేయండి. బొటనవేలును ఉపయోగించి మడమ ప్రాంతాన్ని నొక్కండి మరియు తరువాత ప్రతి బొటనవేలును క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్గా కొన్ని నిమిషాలు తిప్పండి. మీ అరచేతులను ఉపయోగించి అరిపాదాలను నొక్కండి. మీ బొటనవేలును క్లయింట్ పాదం అరికాళ్లపై మరియు మీ వేళ్లను పాదం పైభాగంలో ఉంచి పాదాన్ని 3-4 సార్లు సున్నితంగా మసాజ్ చేయండి. ప్రతి పాదం యొక్క ప్రాంతం చుట్టూ కాలు యొక్క పిక్క కండరాలపై నొక్కుతూ స్ట్రోక్స్ని ఉపయోగించండి. పాదాల మసాజ్ పూర్తి చేయడానికి కనీసం 5 సార్లు పాదాలు మరియు కాలు మసాజ్ చేయండి. కుడి పాదం పైన పేర్కొన్నవన్నీ దశలను పునరావృతం చేయండి. గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్తో 2 పాదాల నుండి అదనపు క్రీమ్ను తొలగించండి. 2 కాళ్ళు పాదాల ఫుట్ లోషన్ అప్లై చేయాలి. బేస్ కోట్ అప్లై చేయండి. తరువాత నెయిల్ వార్నిష్ మరియు 2 పాదాల గోళ్లకు టాప్ కోట్ను అప్లై చేయండి. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి అన్ని పరికరాలను శానిటైజ్ చేయాలి. గోళ్లను తేమ చేయడానికి క్రమం తప్పకుండా క్రీములను పోయడం చాలా ముఖ్యంగా నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత, ఎందుకంటే చాలా నెయిల్ పాలిష్ రిమూవర్స్లో గోళ్లను నిర్జలీకరణం చేసే రసాయనాలుంటాయి. ప్లెయిన్ మానిక్యూర్ మరియు రెగ్యులర్ పెడిక్యూర్ను సమర్థవంతంగా ఎలా చేయాలనేది మీకిప్పుడు తెలుసు. ధన్యవాదాలు.